రఘు కళాశాల బి ఫార్మసీ విద్యార్థులు విశాఖ నగరంలో ర్యాలీ నిర్వహించారు. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని ఆరోగ్యం గురించి ఆలోచించండి, ఫార్మసీ గురించి ఆలోచించండి అనే నినాదంతో విశాఖ మహానగర పాలక సంస్థ వద్దనున్న రఘు క్యాంప్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘు బి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జగదీష్ పండా మాట్లాడుతూ రోగుల సంరక్షణకు ఫార్మసిస్టులు చేసే అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ ఏటా అక్టోబర్లో 3వ వారాన్ని నేషనల్ ఫార్మసీ వీక్ గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. కరోనా సమయంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ప్రాథమిక చికిత్స, దీర్ఘ వ్యాధుల నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్, హెల్త్ క్యాంపుల ద్వారా ఫార్మసిస్టుల విజ్ఞానం, నైపుణ్యం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే వృత్తి నిపుణులు, స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్టులని, ఆరోగ్యం అంటే ఫార్మసీ గుర్తుకు రావాల్సిందేనని అన్నారు. ఫార్మసిస్టులు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, ఔషధ ఉత్పాదకులుగా, ఔషధ నియంత్రణ అధికారులుగా పలు రంగాల్లో కృషి చేస్తున్నారన్నారు. ఫార్మసీ రంగాల్లో చొచ్చుకొనిపోయి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ కె పూర్ణ నాగశ్రీ, డాక్టర్ కె పద్మజ, డాక్టర్ కె రమాదేవి, డాక్టర్ స్వాతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్ రమణమ్మ తదితర టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ పాల్గొన్నారు. ర్యాలీని నిర్వహించాము. దీని యొక్క థీమ్ ఏంటంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ. అంటే ఆరోగ్యం ఆలోచన వచ్చిన వెంటనే ఫార్మసీ యొక్క ఆలోచన రావాలనేది గ్లోబల్ కాంపెయిన్గా ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వారు నిర్ణయించారు. ఆ విధంగా ఇవాళ ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది. 30 మంది అధ్యాపకులు, 150 మంది విద్యార్థులు కలిసి ఈ ర్యాలీని కలిదిండి రఘు గారు అనేటువంటి కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కార్పొరేట్ ఆఫీస్ అయిన రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ అయిన రామ్నగర్ నుంచి ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీని శ్రీ కలిదిండి రఘు గారు స్టార్ట్ చేశారు. అనంతరం మేము ఈ ర్యాలీని మొదలుపెట్టాము. ఈ ర్యాలీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల యొక్క కీలక పాత్ర అనేది చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ప్రపంచంలో అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వరల్డ్ ఫార్మసీ ఈజ్ ఇండియా అనేది క్లియర్గా అందరికీ అర్థమైంది. సో ఆ విధంగా మళ్ళీ మన అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మనం ఈ ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించబడుతుంది. ఇది 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవం. జాతీయంగా ఇది మూడో వారంలో చేస్తాము. ఇది 17 నుంచి 23 దాకా ఇది చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాము.